Hello everyone, welcome to Plan Your Trades, Advanced Price Action and Institutional Data Breakdown Analysis for Friday అంటే 30th Jan 2026. And I hope మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మై అనాలిసిస్ కానివ్వండి అండ్ ఈ ఎఫర్ట్స్ కానీ మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటే అట్లీస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు అట్లీస్ట్ ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా బ్రాడర్ పర్స్పెక్టివ్లో రీచ్ అవుతుంది కాబట్టి సో అది కూడా ఒక హంబల్ రిక్వెస్ట్. అండ్ సో లెట్స్ జంప్ ఇన్ టు మెయిన్ టాపిక్. సో క్విక్గా బేసిక్గా ఈరోజు రెగ్యులర్గా మనం అనాలిసిస్ చేసే కంటే ముందు అంటే నెక్స్ట్ సెషన్ అనాలిసిస్ చేసే కంటే ముందు ఒకసారి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ అయితే చూద్దాం. సో దాని తర్వాత మనం డేటా నెక్స్ట్ సెషన్ కోసం ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ఎలా ఉండింది, వాళ్ళ ఓపెన్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి అండ్ ఆ డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాం. సో దిస్ వాజ్ టుడేస్ ప్రైజ్ యాక్షన్ అండ్ క్విక్గా ఒకసారి నేను ప్రీవియస్ సెషన్ క్లోజింగ్ వరకు అయితే ట్రిమ్ చేస్తా. సో దట్ క్లియర్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటే మార్కెట్లో ఏం జరిగింది అనేది కూడా ఒకసారి క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే బేసిక్గా ఎస్టర్డే ఏంటి అంటే ఎవరైతే ప్రొపరైటరీస్ ఉన్నారో వాళ్ళు ఒక స్లైట్ మోడరేట్ పొజిషన్స్ బుల్లిష్ ఉండే, బట్ మిగతా అంతా కూడా వాట్ వి కాల్ హెడ్జ్ చేసి ఉన్నారు. అండ్ ఎవరైతే ఎఫ్ఐఐస్ ఉన్నారో వాళ్ళు కొంచెం స్లైట్ బేరిష్ ఉండే, ఈవెన్ క్లయింట్స్ కూడా కొంచెం బుల్లిష్ ఉండే అనమాట. సో మనం ప్రెడిక్ట్ చేసుకున్న లెవెల్స్ ఏంటి అంటే సో డేటా కంప్లీట్గా సైడ్ వైజ్ డేటా ఉండింది, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎఫ్ఐఐస్ మాత్రం కొంచెం బేరిష్ పొజిషన్స్, ప్రొపరైటరీస్ బుల్లిష్ ఉన్నారు, ఎఫ్ఐఎస్ మాత్రం బేరిష్ ఉన్నారు. అండ్ వీళ్ళకంటే ఎఫ్ఐఎస్ పొజిషన్స్ కొంచెం అగ్రెసివ్ ఉండే అనమాట. అందుకని కొంచెం సేఫర్ లెవెల్స్ కూడా మార్క్ చేస్తుండే. సో మనం ఈ మధ్యలో ట్రేడింగ్ కంటే సో బాటమ్ నుంచి వస్తే అంటే ఈ బాటమ్ నుంచి కొంచెం ఈ సేఫర్ లెవెల్స్ నుంచి పైకి వెళ్ళినా కూడా ఇది ఒక బుల్లిష్ ట్రేడ్గా యాక్సెప్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయ్యి అక్కడ నుంచి మనకు ఒక రివర్సల్ ట్రేడ్ దొరికినా కూడా ఇది కూడా ఒక మీడియం ప్రాబిలిటీ బేరిష్ అండ్ ఇది ఒక మీడియం ప్రాబిలిటీ బుల్లిష్. బికాస్ ఏదైతే డేటా ఉండిందో అది సైడ్ వైజ్ డేటా ఉండింది. ఓన్లీ థింగ్ ఈజ్ ఎఫ్ఐఎస్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండే అనమాట. సో ఇట్లాంటప్పుడే నేను మీకు ఇంతకుముందు కూడా చాలా టైమ్స్ వర్క్ అయింది. ఈ లెవెల్స్ నుంచి పైకి వెళ్ళడం కానీ ఆర్ ఈ లెవెల్స్ నుంచి కిందికి రావడం కానీ ఈవెన్ సైడ్ వైజ్ రేంజ్ కూడా. బట్ ఎస్టర్డే ఎందుకు నేను ఇంకొంచెం సేఫర్ లెవెల్స్ ప్రెడిక్ట్ చేసి పెట్టుకున్నా అంటే ఓన్లీ థింగ్ వాజ్ బడ్జెట్ ఏదైతే ఉండిందో అప్పటికి కొంచెం పీపుల్కి ప్యానిక్ క్రియేట్ చేస్తారని అనిపించింది. సో అందుకని చెప్పి నేను కొంచెం డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళి ఉండే. బట్ అదర్వైజ్ జనరల్గా సో ఈ లెవెల్ని ప్రెడిక్ట్ చేసుకోవచ్చు, తర్వాత ఈ లెవెల్ని కూడా మార్క్ చేసుకోవచ్చు. బట్ సమ్హౌ నాకు ఎందుకు అంటే బడ్జెట్కి ముందు కొంచెం వోల్టైల్ ఉండొచ్చు, చేస్తారేమో లైవ్లో పొజిషన్స్. అండ్ లైవ్లో కూడా ఓఐ కూడా బిల్డ్ అవ్వలేదు అనమాట. సో బిల్డ్ అవుతే మీకు అప్డేట్ చేస్తా అని చెప్పా కదా. సో అంత రేంజ్లో హ్యూజ్గా బిల్డ్ అవ్వలేదు. ఓన్లీ థింగ్ వాజ్ ఎవరైతే ఎఫ్ఐఎస్ ఉన్నారో వాళ్ళు ఏ టైంలో ఎలా ప్రాఫిట్ బుక్ చేసుకున్నారో కూడా చెప్తా. అండ్ ఏదైతే టెలిగ్రామ్లో బేసిక్గా పర్సనల్గా మేము ఎవరైతే ప్లాన్ యువర్ ట్రేడ్ కోర్స్ పార్టిసిపెంట్స్ కానీ పర్సనల్గా మేము కానీ సో ఐరన్ కాంటర్ అంటే సైడ్ వెయిట్ స్ట్రాటజీస్ని మేము ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం సో డిఫరెంట్గా అనేది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇన్ కేస్ అర్థం కాకుంటే మళ్ళీ Q&A సెషన్లో కూడా చెప్పడానికి ట్రై చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఫస్ట్ ట్రేడ్ చూద్దాం. సో ఫస్ట్ క్యాండిల్ ఒకసారి చూద్దాం. సో ఇట్ వాజ్ లైక్ బేరిష్ క్యాండిల్. అండ్ మనం క్లియర్గా నిజంగా భయపడాలంటే ప్రతిదానికి భయపడుకుంటూ పోతే మనం ట్రేడ్ ఎప్పుడు చేయగలుగుతాం. సో ఈ లెవెల్స్ని మార్క్ చేసుకొని ఇది ఒక ఛానల్ అండ్ ఈ ఛానల్ని రిప్లికేట్ చేసి కూడా మీరు ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. సో ఈజీగా ఇది కూడా అవుతుంది. అండ్ ఈ ఛానల్ సైడ్ వేస్ డేస్ అప్పుడు కూడా బ్రేక్ డౌన్ అయితే అవ్వదు. సో ఓన్లీ థింగ్ వాజ్ కన్సిడర్ బడ్జెట్కి ముందు 1 or 2 days ముందు కొంత వోలటైలిటీ క్రియేట్ చేస్తారేమని ఒక ఫియర్ సేఫర్ సైడ్ వెళ్ళడానికి అంతే. అండ్ ఈ ఛానల్ని కూడా అబ్జర్వ్ చేద్దాం. సో ఫైనల్గా మళ్ళీ ప్రైస్ ఈఎంఏస్ని కూడా ఒకసారి పెడతా. సో కన్ఫ్యూజన్ ఉంటుంది అండ్ చూద్దాం. అండ్ ఈ లెవెల్లో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటా ఉంటే ప్రైస్ అయితే డ్రాస్టిక్గా కిందికి అయితే వచ్చింది అండ్ ఈ లెవెల్ నుంచి బేసిక్గా షార్ట్ వచ్చింది. బట్ ఇక్కడ ఏంటి మనం షార్ట్ రైడ్ వస్తే తీసుకోవాలా, బికాజ్ మనకి రిస్క్ రివార్డ్ అనేది లేదు. ఈ ఛానల్ బ్రేక్ డౌన్ అవుతే అప్పుడు షార్ట్ సిగ్నల్ వస్తే తీసుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ వాజ్ ఈ షార్ట్ సిగ్నల్కి అంత వాల్యూ లేదు. సో దీన్ని క్లియర్గా వదిలేయచ్చు. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, మనకి ఎప్పుడైనా సరే ఫేక్ బ్రేక్ డౌన్ ఆఫ్ 50 EMA కానీ ఈవెన్ 100 EMA కానీ ఇలాంటి సినారియోస్ తీసుకోవాలి. ఈవెన్ ఛానల్ ఫేక్ బ్రేక్ డౌన్ అయినా కూడా ఇది ఒక పాజిటివ్ సినారియో టువర్డ్స్ డేస్ హై. కానీ డేస్ హై తర్వాత ప్రొపరైటరీస్ ఎలాగో బుల్లిష్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రాఫిట్ తీసుకొని వెళ్ళిపోరు కాబట్టి సో ప్రాఫిట్ బుకింగ్ వరకన్నా మనకి పర్సనల్గా ఒక ఈ ట్రేడ్ అయితే దొరుకుతుంది. సో ఇక్కడ ఏంటి స్టిల్ సపోర్ట్ జోన్లోనే ఉందండి. అండ్ నెక్స్ట్
నెక్స్ట్ క్యాండిల్ కూడా మొరల్లెస్ సిమిలర్ క్యాండిల్ అండ్ ఇంకా 50 MA కానీ. సో ఈ ఛానల్ సపోర్ట్ అయితే తీసుకుంటున్నట్టే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ ట్రేడ్ తీసుకోవచ్చు అలా అంటే కాదు, బికాజ్ 50 MA అనేది ఇక్కడే ఉంది అండ్ ఇక్కడ ఫేక్ బ్రేక్ డౌన్ కూడా జరగలేదు అనమాట, అంటే ఫాల్స్ బ్రేక్ డౌన్ కూడా జరగలేదు. సో దీనిపైకి వెళ్ళేలాగా చూద్దాం ఒకసారి. సో ఎప్పుడైతే 50 MA ఆర్ 100 MAకి పైకి వెళ్ళిందో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు. సో దీని వాల్యూమ్ని కూడా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ దీనిపైన చూడండి, సో ఇక్కడ మనకి సిగ్నల్ వచ్చినా ఆర్ పర్సనల్గా కూడా ట్రేడ్ చేయొచ్చు టిల్ డేస్ హై. దాని తర్వాత ఏంటి, నిజంగా మార్క్ చేసుకుంటే ఈవెన్ కాల్ సైడ్ కూడా నేను కొంచెం సేఫర్ లెవెల్సే మార్క్ చేసిన, బట్ ఈ లెవెల్ని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట, 25,471 అనే లెవెల్ని కూడా. టీకే, యా. సో ఇక్కడ నుంచి నేను ప్లే చేసి అయితే చూపిస్తాను మీకు. యా, సో ఇక్కడ లాంగ్ సిగ్నల్ పెట్టుకొని ట్రేడ్ ఎలా తీసుకోవచ్చు ఏంటి అంటే, సో క్లియర్గా మీకు ఇండికేటర్ ఈ దీంట్లో కూడా చూపిస్తా. అండ్ ఎందుకు తీసుకోవచ్చు ఇక్కడే ట్రేడ్ ఎలా ఉంటుంది, దీనికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఎలా అంటే ఈవెన్ 50 MA కూడా పెట్టుకోవచ్చు. ఆర్ మీరు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, ఇది ఒక సపోర్ట్ జోన్లో ఫామ్ అయింది. సారీ, ఈ ఏరియా అయితే ఉందో ఈ ఏరియా చూడండి, క్యాండిల్స్ అన్నీ కూడా క్లియర్గా అంటే అట్లీస్ట్ మనకి ఈ బుల్లిష్ క్యాండిల్ లో పెట్టుకున్నా కూడా దీన్ని కూడా సపోర్ట్ కింద కన్సిడర్ చేసి ఇది స్టాప్ లాస్ కింద తీసుకోవచ్చు. దీని తర్వాత వచ్చే మూని 1:2 ఆర్ 1:3, బికాస్ డేస్ హై వరకు అయితే 1:3 1:4 వరకు దొరికింది. బట్ స్టిల్ ఒక హై ప్రాబిలిటీ జోన్ నుంచి వచ్చింది కాబట్టి 1:3 కూడా తీసుకోవచ్చు. ఠీకే, యా. అండ్ సో మీరు ఇలా కన్సిడర్ చేస్తే ఇదొక వ్యూ. అండ్ డేస్ హై తర్వాత మనకి బ్రేక్అవుట్ అయి పైకి వెళ్తూ ఉంటే దాన్ని కూడా సస్టైన్ చేయొచ్చు. అండ్ ఛానల్ ఇలాగ ఉంది, మనకి ఈ లెవెల్స్ కూడా ఇలా ఉన్నాయి. సో సేఫర్ సైడ్ నేను ఇంకొక లైన్ అయితే ప్రెడిక్ట్ చేసి మీకు హ్యాండిల్ చేయడానికి చూపిస్తా. సో దట్ కలర్ని కూడా చేంజ్ చేయడానికి ట్రై చేస్తా, సో ఈజీగా అర్థమవుతుంది. ఇది మనం సపరేట్గా మార్క్ చేసుకున్న లెవెల్. అండ్ యా, సో దీన్ని బ్లాక్ కలర్ షిఫ్ట్ చేస్తా. ఇంకా ఈఎంఎస్తో పని లేదు, బేసిక్గా మనకి డేస్ హై అనేది ఉంది కాబట్టి సో ఈఎంఎస్తో అవసరం లేదు, ఓన్లీ నిఫ్టీ సిగ్నల్స్. ఇక్కడ నుంచి మార్కెట్ ఎలా మనకి రివార్డ్ ఇచ్చింది అనేది కూడా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో కంప్లీట్గా ప్లే చేసి అయితే చూపిస్తా ఉన్నా. సో మన అనాలిసిస్ ఓన్లీ థింగ్ వాజ్ బడ్జెట్ డే, ఇంకేమన్నా స్పెక్యులేషన్ ఉండొచ్చు, వాలటైలిటీ రావచ్చు ఆ వేతో తప్ప నేను సేఫర్ లెవెల్స్కి డ్రా చేయడానికే తెలియదు అనమాట. ఓన్లీ థింగ్ వాజ్ సో క్లియర్గా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏదైతే లెవెల్ జనరల్గా నేను మార్క్ చేసే లెవెల్స్ ఏవైతే ఉంటాయో ఆ లెవెల్స్ వరకే వచ్చింది. అండ్ మీరు క్లియర్గా బేసిక్గా పీపుల్ అనుకుంటారు సో ఈరోజు ఏడిఆర్ ఎలా కన్సిడర్ చేయొచ్చు ఏంటి సో అనుకుంటూ ఉంటారు. ఇక్కడ నుంచి ఎస్టర్డే ప్రీవియస్ సెషన్ క్లోజింగ్ నుంచి చూస్తే ప్రైస్ జస్ట్ 110 పాయింట్స్ అనిపిస్తుంది. బట్ ఓన్లీ థింగ్ వాజ్ మనకి కంప్లీట్గా డే నుంచి చూస్తే చూడండి, ఈవెన్ సైడ్ వైజ్ డేస్లో కూడా 300 పాయింట్స్ మూవ్ అయింది. సో ఇదే అనమాట. సో దీన్ని మనం ఎలా క్యాప్చర్ చేస్తాం, పర్సనల్గా మేమైతే ఏంటి అంటే స్ట్రాడిల్ జనరల్గా అందరూ ఏం చేస్తారు, సపోజ్ 25,300 స్ట్రాడిల్ ఉంటే ఎవరైనా సరే ఆ స్ట్రాడిల్ని అట్ ఏ టైం 200 210 220 ఆ రేంజ్లో ఉన్నప్పుడు స్ట్రాడిల్ చేసి వదిలేస్తారు. అండ్ అందులో వచ్చే ప్రీమియం డికేని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ పర్సనల్గా మేము అది ప్రిఫర్ చేయమన్నమాట, బికాజ్ ఎప్పుడైనా వన్ సైడ్ మూవ్ వచ్చినప్పుడు అది చాలా హెక్టిక్ అవుతూ ఉంటుంది. పర్సనల్గా డేటా తెలియడం వల్ల ఏంటి అంటే మేము ఇన్వెంట్ చేసుకున్న వే అనమాట ఇది. సో 23,000 మీకు కలర్ కూడా చేంజ్ చేసి చూపిస్తా బికాజ్ ఈజీగా అర్థం అవడానికి ఉంటుంది. సో ఇది 25,300 స్ట్రాడిల్ చేసిన తర్వాత ప్రైస్ ఎప్పుడైతే కిందికి వెళ్తూ ఉంటుందో ఈ సపోర్ట్ దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, సపోజ్ ఇది 23,000 కాల్ అండ్ పుట్ సపోజ్ 210 కానీ 220 దగ్గర కానీ స్ట్రాడిల్ చేసి వదిలేసినప్పుడు సో ఎప్పుడైతే కిందికి వస్తుందో ఈ ఏరియాలో కాల్ సైడ్ ఉన్న దానికి హెడ్జ్ చేసేస్తాం. సో అరౌండ్ 200 స్ప్రెడ్తో అనమాట. అరౌండ్ అది ఎలా వస్తుంది అంటే సపోజ్ ఇది 210 220లో వచ్చినప్పుడు అది అరౌండ్ 25,500 అనే కాల్తో హెడ్ చేసినప్పుడు అరౌండ్ 90 ప్రీమియం అయితే ఉంటుంది దాంట్లో. అండ్ అప్పుడు ఏమవుతుంది, దీనికి హెడ్జింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి 1000 పాయింట్స్ పోయినా కూడా ఆల్మోస్ట్ మనకి హ్యూజ్ లాస్ అనేది ఉండదు. అండ్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని డేస్ హై వెళ్ళినాక అప్పుడు 25,100కి హెడ్జ్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, స్ట్రాడిల్ అంటే షార్ట్ స్ట్రాడిల్ కాస్త ఐరన్ ఫ్లై అవుతుంది అనమాట. అండ్ విత్ హెడ్జింగ్స్లో కూడా ప్రాఫిట్ ఉంటా ఉంటుంది అండ్ డికే కూడా అవ్వదు. సో ఈవెన్ ఈరోజు ప్రైస్ ఇంతవరకు వెళ్ళినా కూడా అట్లీస్ట్ మనకి కాల్ సైడ్ ప్రీమియంలో మైన్యూర్ లాస్ ఉన్నా కూడా పుట్ సైడ్లో హ్యూజ్ ప్రాఫిట్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ యువర్ పొజిషన్ సైజింగ్.
సో మేము డీల్ చేసేది ఇదనమాట. అండ్ మీకు క్లియర్గా అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి ఇక్కడ మెన్షన్ చేయడానికి ట్రై చేస్తా. సో ఎప్పుడైతే ప్రైస్ 23,000 స్ట్రాటజీని డిప్లాయ్ చేసినప్పుడు మాకు అంటే అట్లీస్ట్ లెవెల్స్ మీకు ఇప్పుడు క్లియర్గా మార్క్ చేసి చూపించా కదా, ఏ లెవెల్ తర్వాత అది రిట్రేస్మెంట్ తీసుకుంటుంది అని తెలిసినప్పుడు, సో పర్సనల్గా ఈ లెవెల్కి కానీ ఈ ఛానల్ని ఎప్పుడైతే వాట్ డు వి కాల్ సపోర్ట్ తీసుకుంటుంది అనిపిస్తుందో, సో ఇక్కడ కాల్ సైడ్ హెడ్జింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే ప్రైస్ కింద నుంచి పైకి వెళ్తూ ఉంటుందో అప్పుడు అంటే అట్లీస్ట్ డేస్ హై కానీ ఆర్ ఈ లెవెల్స్లో మీకు ఇక్కడ నుంచి ప్లాట్ చేసుకుంటే తెలుస్తూ ఉంటుంది, ఈ లెవెల్స్లో పుట్కి కూడా హెడ్జింగ్ ఉంటుంది అనమాట. అప్పుడు ఏంటి అంటే మనకు ఏదైతే స్ట్రాటజీలో వచ్చే ప్రీమియం ఉంటుందో అది అడిషనల్గా మనకి యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ కాల్ సైడ్ ఇక్కడ నుంచి ఎంత పైకి వెళ్ళినా కూడా పెద్ద లాస్ అనేది ఉండదు. ఇది పర్సనల్గా మీరు ఒకసారి సెన్సిబుల్ కానీ ఆర్ మీకు తెలిసిన టూల్లో ఈవెన్ ఆప్స్ట్రా కానీ ఇలాంటి టూల్స్లో వేసైతే చూడండి, మీకు ఈజీగా వస్తుంది. సో 210 ఆర్ 220కి ఇది షార్ట్ చేసి ఉంటే స్ట్రాడిల్ 90తో 25,100 అండ్ 25,500 కాల్ 25,100ది 90 ప్రీమియంకి చేస్తుంటే ఎలా ఉంటుంది అనేది పిక్గా చూడండి. సో మీకే ఒక ఐడియా వస్తుంది ఏంటి అనేది. ఇన్ కేస్ ఇది డ్రాగ్ చేస్తే హెడేక్ అవుతూ ఉంటుంది కాబట్టి స్టిల్ ఒక కంప్లైంట్ ఉంది, వీడియో సైజ్ అనాలిసిస్ టైం పెద్దగా ఉంది కాబట్టి దాన్ని ట్రిమ్ చేస్తే బెటర్ అనేది. సో అండ్ క్లియర్గా నెక్స్ట్ థింగ్ ఈజ్, సో ఎండ్ ఆఫ్ ద డే మన స్ట్రెంగ్త్ ఏంటి, ఛానల్స్, ఈఎంఏస్ అండ్ ఆర్ఎస్ఐ. దీని పైకి వెళ్ళేటప్పుడు మీరు ఆర్ఎస్ఐని కూడా చూడండి, మీకు ఎలాంటి వ్యూ బిల్డ్ అయింది అనేది. ఈవెన్ ఎంఏసిడిని మీరు కన్సిడర్ చేసినా కూడా ఒక పాజిటివ్ క్రాస్ ఓవర్ ఫ్రమ్ జీరో లైన్. అండ్ సో పర్సనల్గా ఈ థింగ్స్ అన్నీ మేము కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైతే ఫేక్ బ్రేక్ డౌన్స్ కానీ ఈఎంఎస్తో కానీ ఛానల్స్తో అవుతాయో అది మాకైతే వర్క్ అవుతుంది. సో బ్యాక్ టెస్ట్ చేయండి, మీరు కూడా వాడకండి. సో అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఎవరైతే ఛానల్ని సపోర్ట్ చేస్తూ పర్సనల్గా అనాలిసిస్ని వాడుకుంటూ మీరు ట్రైన్ అవుతూ ఉన్నారో పర్సనల్గా, సో నిజంగా హ్యాపీ అనిపిస్తుంది మీకు ఈ థింగ్స్ అన్నీ వర్క్ అయినప్పుడు. అండ్ మీ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో నో నీడ్ టు ప్రూవ్, బట్ ఎండ్ ఆఫ్ ద డే మాకు కూడా హ్యాపీ ఉంటుంది మీకు హెల్ప్ అవుతున్నందుకు. సో స్టిల్ నేను ఇంకేమైనా పాయింట్ మిస్ అయినా ఆర్ ఈవెన్ ఒకసారి 200 EMA దగ్గర ఎలాంటి రిజెక్షన్ వచ్చిందా లేదా కూడా చూద్దాం. సో దట్ నెక్స్ట్ టైంకి యూజ్ అవుతూ ఉంటుంది. డైరెక్ట్ బ్రేక్అవుట్ ఈ 200 EMA పైన సస్టైన్ అయింది అండ్ దాని తర్వాత సపోర్ట్ తీసుకుంది అండ్ 5 MA కిందికి కూడా ప్రైస్ అయితే రాలేదు. సో ఎవరు ప్రాఫిట్స్ని మనం జనరల్గా 5 MAతో కానీ ఆర్ క్యాండిల్ బై క్యాండిల్ కూడా చూస్తూ ఉంటాం కదా. సో అలా చూసినా కూడా మనకి ప్రాఫిట్ బుకింగ్ సినారియో అయితే లేదు. స్టిల్ ట్రయల్ చేయొచ్చు అనే లెవెల్లోనే ఉండింది. అండ్ నిజంగా కంప్లీట్గా ట్రయల్ చేసి ఉంటే అట్లీస్ట్ ఈ ఏరియాలో న్యూట్రల్ క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు క్లోజ్ చేసినా కూడా అరౌండ్ 1:6.5 అయితే ఇండికేటర్తో అయితే అచీవ్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే ఇండికేటర్ వాడుతున్నారో అట్లీస్ట్ ఈ ఇండికేటర్ వచ్చే సిగ్నల్కి తీసుకోవచ్చా వద్దా అట్లీస్ట్ అది మెసేజ్ చేయండి అని అయితే పెడతా ఉన్నారు. డెఫినెట్గా. సో అట్లీస్ట్ జనరల్గా నా వ్యూ ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ వ్యూ, అవన్నీ ఒక రోజు ముందే చెప్తున్నాం కాబట్టి మైన్యూట్ థింగ్స్కి అప్డేట్ చేయడం అంత అవసరమా అనిపిస్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ రిక్వైర్డ్ డెఫినెట్గా అయితే అప్డేట్ చేస్తాం. అండ్ స్మాల్ థింగ్స్కి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం మీరు కూడా ఆపేసేయండి, సో దట్ మీకే హెల్ప్ అవుతూ ఉంటుంది అది. అండ్ ఇది రూడ్గా చెప్పట్లేదు, ఓన్లీ థింగ్ ఈజ్ మనం అడాప్ట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందని. బికాజ్ ఇదే రిజల్ట్స్ నేను చాలా మందిలో చూస్తూ ఉన్నా. సో మీరు ఎక్కడో చోట ల్యాగ్ అవుతున్నారు కాబట్టి సో అదొక అప్డేట్ అనమాట. అండ్ రేపటి కోసం ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ వాళ్ళ పొజిషన్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి క్విక్గా చూద్దాం. సో దాని తర్వాత అనాలిసిస్ని కూడా క్లియర్గా చూద్దాం. ఒకసారి క్విక్గా రేపటి కోసం ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ఎలా ఉండింది ఏంటి అనేది కూడా ఒకసారి క్విక్గా చూద్దాం. అండ్ ఎవరైతే జనరల్ క్లయింట్స్ అంటే ఎవరంటే ఇండివిజువల్ ట్రేడర్స్ అనమాట, మీలాగా నాలాగా. సో క్లయింట్స్ వ్యూ ఎలా ఉండింది అంటే, సో వీళ్ళ ఓవరాల్ అంటే వీళ్ళ పొజిషన్స్ అన్ని క్లబ్ చేసి చూడడం వల్ల ఏంటి అంటే వీళ్ళు బుల్లిష్గా కనిపిస్తున్నారు. బట్ యాక్చువల్గా వీళ్ళు పొజిషనల్గా బుల్లిష్ ఉండొచ్చు, బట్ ఈరోజు జరిగిన యాక్టివిటీ పరంగానో ఆర్ వీళ్ళ మైండ్లో బడ్జెట్ కంటే ముందు ప్రైస్ కొంత డిప్ ఇవ్వచ్చు అనే ఛాన్సెస్ లాగా వీళ్ళకి అనిపించినాయో న్యూస్ ఫాలో అయినారు. బట్ సో రేపటి సెషన్ కోసం అయితే వీళ్ళు ఒక మంచి బేరిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ సో వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్, సో ఎఫ్ఐఎస్ కూడా యాక్చువల్గా వీళ్ళ పొజిషన్స్ అన్ని హెడ్జ్ చేసి ఉన్నాయి పర్ఫెక్ట్గా. అండ్ ఒక మోడరేట్ పొజిషన్స్ మాత్రమే వీళ్ళు బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొపరేటరీస్,
ప్రొప్రైటరీస్ ఏంటి అంటే యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళనే ఫాలో అవుతారు, వీళ్ళ ఇన్సైడర్ పొజిషన్స్ కానీ వాళ్ళ స్ట్రాటజీస్ కానీ చూస్తూ ఉంటారు. బట్ రేపటి కోసం మోరల్లెస్ అంటే వీళ్ళు ఎక్కడ ఏం ప్లాన్ చేస్తున్నారు అనేది వీళ్ళు ట్రాక్ చేస్తారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం వీళ్ళని ట్రాక్ చేయడానికి ట్రై చేస్తాం. సో ప్రొప్రైటరీస్ మాత్రం ఇక్కడ కనిపించేది అయితే పర్టికులర్గా 100% ట్రూ. సో వీళ్ళైతే ఒక బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ ఎఫ్ఐఎస్ మీరు రెగ్యులర్గా క్యాష్ మార్కెట్లో అలా చూసినా కూడా వీళ్ళు బేరిష్ అయితే కనిపిస్తున్నారు. బట్ రేపటి కోసం వీళ్ళు పర్ఫెక్ట్గా హెడ్జ్ చేసుకొని అయితే ఉన్నారు. సో ఇక్కడ బేరిష్ కనిపిస్తుంది కదా, వీళ్ళు బేరిష్ అనుకోకండి. సో వీళ్ళు ఏంటి అంటే వాళ్ళ పొజిషన్స్తో బ్లఫ్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే మనం డేటా బ్రేక్ డౌన్ చేసి వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ కానీ ఆ స్ట్రాటజీస్ కానీ అర్థం చేసుకోగలుగుతామో సో అప్పుడు ఇంత డీప్గా అయితే వాళ్ళని క్రాక్ చేయగలుగుతాం అనమాట. సో ఎనీవే మనం అండ్ అట్ ద సేమ్ టైం జనరల్గా ఎవరైతే డిఐఎస్ ఉన్నారో అంటే డిఐఎస్ని మనం కన్సిడర్ కూడా చేయం, బికాజ్ వీళ్ళు డెరివేటివ్ మార్కెట్లో యాక్టివ్గా ఉండకూడదు కాబట్టి. ఓన్లీ థింగ్ సో అండ్ ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో అంటే మనం ఎప్పుడు కూడా క్లయింట్స్ డైరెక్షన్లో అయితే ట్రేడ్ చేయం. అండ్ వీళ్ళు ఏం చేస్తున్నారు రేపటి కోసం బేరిష్గా ఉన్నారు కాబట్టి సో వీళ్ళ కోసం మనం బేరిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయం. అండ్ బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేస్తే ఏ లెవెల్ నుంచి ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్గా ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ రేపటి నుంచి ఎఫ్ఐఎస్ పొజిషన్స్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బికాజ్ ఎనీవే మనకి ప్రొపరేటరీస్తో వీళ్ళ పొజిషన్స్ని బాగా రేట్ చేయగలిగినాం కాబట్టి మనకు ఒక క్విక్ ఐడియా అనేది వచ్చింది. సో రేపు ఒకసారి డీటెయిల్స్ అన్ని మీకు ట్రాక్ చేసి వాట్ వి కాల్ ట్రేడింగ్ వ్యూ పైన అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అండ్ ఈరోజు మార్క్ చేసినట్టుగా సేఫర్ లెవెల్స్ అయితే మార్క్ చేయట్లేదు, రెగ్యులర్గా యాజ్ యూజువల్. ఎప్పుడైతే మనం ట్రాక్ తప్పి అనవసరమైన వాటికి ఇంపార్టెన్స్ ఇస్తామో సో ఆ రోజు అది ఈ రోజు లాంటిది అనమాట. కొంత నేను వాట్ వి కాల్ అతి జాగ్రత్త అని చెప్పుకోవచ్చు. సో అలాంటిది ఏం వర్క్ అవ్వట్లేదు. సో ఓన్లీ థింగ్ ఈజ్ రెగ్యులర్గా ఎలా మార్క్ చేస్తామో ఈరోజు కూడా అలానే మార్క్ చేస్తా ఉన్నా. అండ్ సో క్విక్గా రేపటి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హై ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ ఏంటి అంటే సో ఈ బేరిష్ ఎప్పుడైతే ప్రైస్ ఈ లెవెల్ నుంచి ప్రైస్ రివర్సల్ తీసుకొని అండ్ కన్ఫర్మేషన్ ఇచ్చినా ఇవ్వకుండా పాసిబిలిటీ ఈవెన్ 5 minutesలో చూసినా కూడా సో ఒక 1:2 ఒక 1:3 ఆ రేంజ్ తర్వాత ప్రాఫిట్స్ని ట్రయల్ చేసే ఛాన్స్ కూడా పర్సనల్గా నేనైతే వాట్ వి కాల్ ప్రాబిలిటీ అయితే ఉందని అయితే ఫీల్ అవుతా ఉన్నాం, బికాజ్ బేస్డ్ ఆన్ ద డేటా. అండ్ ఇది ఒక హై ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఫర్ అస్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎవరిని కూడా పర్సనల్గా ఫాలో అవ్వమని చెప్పట్లేదు. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ మాకు ఈ డేటా బ్రేక్ చేయడం అనేది ప్యాషన్ అండ్ ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ప్యాషన్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. అండ్ వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ టు కంప్లీట్గా ఎడ్యుకేషనల్ కంటెంట్ ఇది. సో అండ్ మీరు నీ నాట్ టు ఫాలో ఆర్ థింగ్. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు రెగ్యులర్గా లాసెస్ చూస్తూ ఉంటే అట్లీస్ట్ అనలైజ్ చేయడానికి ట్రై చేయండి, ఒక 1 month డేటా చూడండి. సో దాని తర్వాత మీ ఒక వ్యూ బిల్డ్ చేసుకోండి. సిమిలర్గా మా వ్యూ ఉంటే ఒక అడిషనల్ వ్యూ కింద అడిషనల్ కన్విక్షన్ కింద యూజ్ చేసుకోండి. సో దిస్ వాజ్ హై ప్రాబిలిటీ ట్రేడ్ ఫర్ అస్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎక్కడ నుంచి మీడియం ప్రాబిలిటీ పర్సనల్గా రేపు అంటే సో ఇన్ కేస్ ప్రైస్ ఈ ఏరియాలోనే ఓపెన్ అయ్యి ఈ రేంజ్ బౌండ్లోనే ఉంటూ ఇక్కడ నుంచి పైకి వెళ్తూ ఉంటే కూడా ఒక మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్గా అయితే పర్సనల్గా కన్సిడర్ చేస్తాం. అండ్ మీడియం ప్రాబిలిటీ అయితే మీకు తెలిసిందే, రెగ్యులర్గా ఎవరైతే ఫాలో అవుతూ ఉన్నారో వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. ఏంటి అంటే మనం రెగ్యులర్గా జనరల్గా మీడియం ప్రాబిలిటీలో ఏంటి అంటే 60 to 70% ఆఫ్ అవర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేస్తాం అండ్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవుతాం అనమాట. అట్లీస్ట్ హై ప్రాబిలిటీలో ఏంటి అంటే ఈవెన్ కొంత ఫేక్ చేసినా కూడా మనకి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దట్స్ ఫైన్. అందుకే ఏంటంటే మీడియం ప్రాబిలిటీ లోవర్ ప్రాబిలిటీలో ఈవెన్ 25-30% ఆఫ్ మన క్వాంటిటీనే డిప్లాయ్ చేస్తూ ఉంటాం. సో ఇది పర్టికులర్గా మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ రేపటి కోసం అవాయిడబుల్ సినారియో ఏంటి అంటే సో ఈ లెవెల్ నుంచి ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్లో ఉండిందో ఈ లెవెల్ నుంచి కిందికి వస్తూ ప్రైస్ కిందికి వెళ్తూ ఉంటే ఈవెన్ ఇది అవాయిడబుల్ సినారియో. కంప్లీట్గా రేపటి కోసం పర్సనల్గా మేమైతే బేరిష్ ట్రేడ్ అనేది అవాయిడబుల్ సినారియో. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ బుల్లిష్లో కూడా అవాయిడబుల్ సినారియో ఏంటి అంటే ఇన్ కేస్ మార్కెట్లో ఏదో గుడ్ న్యూస్ వచ్చింది ఆర్ ఇంకేదో జరిగింది, డైరెక్ట్ ప్రైస్ ఈ రేంజ్లో గ్యాప్ అప్ అయ్యి ఇక్కడే సస్టైన్ అయ్యి ఇంకా పైకి వెళ్తా ఉంటే పర్సనల్గా దీన్ని కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ సో బడ్జెట్ డే గురించి ఇన్సైట్స్ చెప్పమని ఆర్ అనాలిసిస్ చెప్పమని ఎక్కువ మంది మెసేజ్ అయితే చేస్తున్నారు. సో పర్సనల్గా బడ్జెట్ డేని కూడా నార్మల్ ట్రేడింగ్ డే లానే కన్సిడర్ చేస్తారు పర్సనల్గా. ఇన్ కేస్ స్ట్రెస్ అనిపిస్తే అసలు ట్రేడింగ్ డేనే అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో రేపు డేటా వచ్చాక సో నెక్స్ట్
ట్రేడింగ్ సెషన్ ఎలా ఉండబోతుంది అనేది క్విక్గా అనాలిసిస్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఇన్ కేస్ రేపు సడన్గా ఏదో నెగిటివ్ న్యూస్ వచ్చింది, ఏదో జరిగిపోతూ ఉంటుంది, అప్పుడు బేరీస్ ఎలా కన్సిడర్ చేయొచ్చు పర్సనల్గా అంటే, సో ఈ ఛానల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు మీకు సపోర్టివ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటే ఒక వెరీ మైన్యూర్ క్వాంటిటీతో లోవర్ ప్రాబిలిటీ ఛాన్సెస్ తీసుకోవచ్చు క్యాపిటల్ ఇబ్బంది ఉన్నంత వరకు. అండ్ పర్సనల్గా ఈ ఛానల్స్ అయితే ఫాలో అవుతాను. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే, హార్లీ టైం ఫ్రేమ్లో పర్సనల్గా బుల్లిష్ ఉండడానికి ప్రైస్ యాక్షన్ పరంగా కూడా ఒక ఇదేంటి అంటే, సో ఒకసారి మీకు వీక్లీ వ్యూ నుంచి చెప్తా ఉంటా. సో దట్ యాక్చువల్గా ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసినామో బేసిక్గా థర్స్డే తర్వాత వెనస్డే, సో క్లియర్గా చూస్తే ఒక 50 EMA తర్వాత ప్రైస్ అయితే సపోర్ట్ అయితే తీసుకుంటా ఉంది. అండ్ ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు డైలీ టైం ఫ్రేమ్లో కూడా 200 EMA తర్వాత ఒక సపోర్టివ్ ప్రైస్ యాక్షన్ అయితే జరుగుతూ ఉంది, క్యాండిల్ ఫార్మేషన్స్ అండ్ ఆల్. సో అండ్ ఇది ఎక్కడి వరకు చూడొచ్చు ఏంటి అంటే, అట్లీస్ట్ ఈ రిట్రేస్మెంట్ ఉంటుంది కదా, దీనికి రిట్రేస్మెంట్ చేసుకొని చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు హార్లీ టైం ఫ్రేమ్లో చూడండి ఎందుకు బుల్లిష్నెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటి అంటే, పర్సనల్గా నేను ఎక్కువగా ఫాలో అయ్యేది ట్రెండ్ లైన్స్ అండ్ ఛానల్స్, ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి, వాటిని కంబైన్ చేస్తూ చూస్తాం. అండ్ ఈవెన్ ఇఫ్ ఈఎంఐస్ అన్నీ క్లోజ్ చేస్తూ ఉంటే, సో చూడండి ఒక మంచి బ్రేక్అవుట్ అయితే జరిగింది, లాంగ్ టర్మ్ బ్రేక్అవుట్ హార్లీ టైం ఫ్రేమ్లో. ఠీకే, సో మీరు ఇది క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఒక గ్యాప్ కూడా ఉండింది, సో దీన్ని కూడా మీరు మానిటర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది మా పర్సనల్ ఇన్సైట్స్, అండ్ దీన్ని బట్టి ట్రేడ్ చేస్తూ ఉంటాం. ఓన్లీ థింగ్ ఈజ్ డేటా కన్ఫర్మేషన్ హై వచ్చినప్పుడు. అండ్ ఈ ఛానల్ రీటెస్ట్ అయినా కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఠీకే, సో ఇది రేపటి కోసం అనాలిసిస్ అండ్ డీటెయిల్స్. సో క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేను ఏదైనా టాపిక్ మిస్ అయినా ఆర్ ఇంకేదైనా మర్చిపోయినా కూడా అట్లీస్ట్ మెన్షన్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఇన్ కేస్ నేను ఏదైనా కవర్ చేస్తాను అని చెప్పి చేయకున్నా కూడా నాకు అన్నీ గుర్తుంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ టైం కన్స్ట్రైన్స్. సో మోస్ట్ ప్రాబబ్లీ విత్ ఇన్ ద వీక్ టైంలో కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాం. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. అండ్ నెక్స్ట్ సెషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, టేక్ కేర్.